హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను పెయింటింగ్ చేసే వర్క్ రూమును, పరిసరాలను మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు. ఇంటి ముందర గణపతిని ప్రతిష్ఠించాను. గణపతి ముందు తులసి మొక్క. రోజు మా వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుంటారు. ఇది వాకిలి. మా ఇంట్లోకి ఇది ప్రధాన గేటు. ఎదురుగా రాధాకృష్ణులతో పాటు నేను చేసిన పెయింటింగ్స్ కూడా కనబడుతున్నాయి. రాధాకృష్ణ విగ్రహాలంటే నాకు చాలా ఇష్టం. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే కనబడుతుంటారు వీళ్ళు. మాకు అలంకరణ చేయాలన్నా, చెట్లను పెంచాలన్నా బాగా ఇష్టం ఉంటుంది. ఈ ఏనుగులు వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో మా ఆవిడైతే చేసింది. ఇలా ఎంబోజింగ్ అండ్ ఆర్ట్ వర్క్లో మంచి నైపుణ్యత అయితే ఉంది. నా వర్క్ రూమ్ని అయితే పైన ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు వర్క్ రూమ్ కాడికి వెళ్తున్నాను. పైన వెళ్ళడానికి మెట్లయితే ఇంటి వెనుక సైడ్న ఏర్పాటు చేసుకున్నాను. ఆ మెట్ల కిందే నాకు ఆర్ట్‌కు పనికొచ్చే, టెంపుల్ వర్క్‌కు పనికొచ్చేటువంటి ఎనామిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను. ఈ మెట్లయితే కొంచెం హైట్ ఎక్కువ అయిపోయినాయి. ఇక నా వర్క్ రూమ్ వచ్చేసింది. ఇది స్టోర్ రూమ్ అన్నమాట. నా మెటీరియల్ అంతా కూడా ఆ పక్కన రూమ్‌లో పెడుతుంటాను. ఇవి పెయింటింగ్స్ సంబంధించినవి అన్నీ కూడా మెటీరియల్ అన్నీ ఇక్కడ ఉంటాయి. క్యాన్వాసులు, పేపర్లు అన్నీ ఒక చోట ఇక్కడ పెట్టాను. తర్వాత కార్డ్‌బోర్డ్స్, ఇక్కడ బ్రష్‌లు, కావలసినన్ని బ్రష్‌లు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ బ్యానర్ సెట్స్ బ్రష్‌లు, అన్ని రకాల వాల్ పెయింటింగ్స్ సంబంధించినటువంటి బ్రష్‌లు ఉన్నాయి ఈడ. ఇక్కడ కూడా నేను గతంలో చేసినటువంటి పెయింటింగ్స్ ఇక్కడ స్టోరేజ్ అయి ఉన్నాయి. ఇవి క్యాన్వాస్ రోల్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా చాలా వరకు మెటీరియల్ ఉండడంతో ఇక్కడ కూడా పెట్టుకున్నాను. ఇవి స్టాండ్, ప్రొజెక్ట్‌కి సంబంధించిన స్టాండ్ ఇది. తర్వాత పేపర్సు, టెక్స్చర్ పేపర్సు కానివ్వండి, క్యాన్వాస్ బోర్డ్స్ కానివ్వండి, రకరకాల స్టాండ్సు, అన్ని రకాల మెటీరియల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫోటో స్టాండ్లే ఒక 30 స్టాండ్లు ఉన్నాయంటే అర్థం చేసుకోండి. సామాన్లు పెట్టుకోవడానికి రూములే సరిపోవడం లేదు. వీటికి అంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ నేలపైన పెయింట్ నేనే వేశాను, ఎనామిల్. ఇది ఒక చెక్క మాదిరిగా ఒక వుడ్ టెక్స్చర్ వచ్చే విధంగా ఎనామిల్తో వేసింది అది. తర్వాత ఈ చుట్టూ పరిసరాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఇదంతా కూడా కార్మిక వాడలు అయినప్పటికీ మంచి ప్రశాంతత ఇక్కడ ఉంటుంది. పెయింటింగ్ చేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలోనే ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఈ వాల్కి వచ్చేసి మంచి పెయింటింగ్ వేయాలనుకుని ఇలా మొదలుపెట్టి ఒక సీనరీ అయితే వేశాను ఇక్కడ. ఇంకా పూర్తి కాలేదు. కలర్స్ అన్నీ కూడా ఆ పక్కనే పెట్టాను, ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ బ్రష్లు కడుక్కోవడానికి వాష్ బేసిన్, ఇగో ఇక్కడ కలర్స్ అన్నీ ఉన్నాయి, రెడీ ఉన్నాయి. ఇంకా కొంచెం అంత వర్క్ చేస్తే అది సరిపోతుంది. ఇక్కడ బయట వ్యూ బాగుంటుంది. ఇక్కడ మనకు ఇంటి ముందు గల రోడ్లు, ఇవన్నీ కూడా పరిసరాలు, వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనకు 3 రోడ్లు మనకు కనబడుతూ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా మంచి కార్మిక వాడలు కాబట్టి ప్రశాంతంగానే ఉంటుంది. ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవడానికి ఒక టేబుల్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాను. ఏదైనా పెన్సిల్, స్కెచ్లు అలాంటి క్రాఫ్ట్‌కి సంబంధించినవి, అలాంటి ఆర్ట్‌కి సంబంధించినవి అన్నీ కూడా. తర్వాత ఈ పక్కన ఉన్న రూమ్‌లో
వర్కు పాయింట్ ఇక్కడ ఉంది. నేను వర్క్ చేసుకోవడానికి ఇందులో మంచిగా ప్రశాంతంగా కూర్చుండి ఈడ వర్క్ చేసుకుంటాను. ఒకసారి లైట్లు ఆన్ చేసి చూపిస్తాను. మంచి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఇందులో కూర్చుండి వర్క్ చేసుకోవడానికి మంచి రూమ్‌ని ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ. ఇక్కడ సైడ్‌కొచ్చేసి ఇన్ని వాటర్ పెయింట్స్, యాక్రిలిక్, పోస్టర్ కలర్స్, తర్వాత ఆయిల్ పెయింట్స్ అన్నీ కూడా ఇక్కడ సైడ్‌కి ఒక పట్టీ కొట్టిచ్చేసి అక్కడ పెట్టుకున్నాను. ఇదిగో చూడండి అన్ని రకాల కలర్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ట్యూబ్స్ గానివ్వండి, ఇంకా క్రయాన్సు, పెన్సిల్స్, కలర్ పెన్నులు అన్ని రకాల ఇక్కడ అవైలబుల్‌గా పెట్టుకున్నాను. మీరన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ. నిన్న వేసినటువంటి స్కెచ్ పరశురాముడి స్కెచ్ ఇది. ఇది నా కంప్యూటరు సైడ్‌కి ఒక కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ వాడుతుంటాను, ట్యాబులు వాడుతుంటాను. ఇది ఫోకస్ లైట్ ఇది. తర్వాత నేను ఇక్కడ కూర్చున్నప్పటికి కూడా ఆ వ్యూ అంతా కూడా మనకు ఆహ్లాదంగా కనబడే విధంగా ఇక్కడ కిటికీ అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ ల్యాప్‌టాపు అంటే మనం ఏ రకంగా అయితే ఆర్ట్‌కు సంబంధించినయి అన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా అవైలబుల్ చేసుకొని ఏది కూడా ఆహ్, ఇబ్బందికరంగా ఉండేటువంటి అంశాలు లేకుండా జాగ్రత్తగా మన వంతు మనం కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు సంబంధితమైనటువంటి మెటీరియల్ అయితే మన అందుబాటులో ఉండాలి. ఈ పేపర్స్ గానీ, క్యాన్వాస్ గానీ, బోర్డ్స్ గానీ అవన్నీ కూడా మనం అందుబాటులో ఉంచుకొని మనం ఆర్ట్ చేయగలుగుతాం. ఈ క్యాన్వాస్ పైన మా నాన్నదైతే ఫోటో చాలా రోజుల కిందట స్టార్ట్ చేసినాను. అయినా ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఇది మనదే కదా! తర్వాత మెల్లిగా చేయొచ్చనే నెగ్లెక్ట్ ఒకటుంటుంది గదా! దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. అప్పుడప్పుడు తీరిక ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా చేసుకుంటూ వస్తున్నాను. నాన్నది పర్ఫెక్ట్‌గా ఆర్ట్ వేయాలనే ఉద్దేశ్యంతో ఇంకా ఈ రియలిస్టిక్ అనేది ఇక్కడ మంచి పోర్ట్రేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయిల్ పెయింట్‌తో మొదలుపెట్టాను నాన్నగారిది. ఇది నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్ట్ వర్క్ పాయింట్ ఇది. మా ఇంట్లోని హాల్‌లో ఇక్కడ మంచి ఎంబోజింగ్ చేసినటువంటి కళాత్మకమైనటువంటి ఆహ్, ఒక డిజైన్ అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇదంతా కూడా మా వాళ్ళ సహకారంతో పీఓపీ, సిమెంట్ వర్కు అంతా కూడా మా చేతుల మీదుగానే తయారు చేయడం జరిగింది. ఈ టీవీ యూనిట్ కూడా స్వయంగా నేను చేసినటువంటిదే. ఇంకా నేను చేసినటువంటి ఓల్డ్ పెయింటింగ్ అంతా కూడా ఇలా అటక ఎక్కాయి. ఆనాటి సన్మానాలు, సత్కారాల ఫోటోలు కూడా ఇక్కడ. ప్రత్యేక తెలంగాణ కావాలని ఆనాడు వీటి కోసం ప్రత్యేకంగా 6 నెలలు కష్టపడి చేసినటువంటి చిత్రాలే ఇవి. ఇక చూడండి సజ్జ మీద చాలా ఫోటోలు నేను పెయింటింగ్ చేసినవి ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచాను. కొన్ని తుప్పు పట్టి వేస్ట్ అయిపోయినాయి. ఇంకా చాలా వరకు ఉన్నాయి. అవన్నీ ఒక రోజంతా చూసినా కూడా ఒడవనటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా ఇట్లా అటకెక్కి కూర్చున్నాయి. చాలా వరకు ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ స్టోరేజ్ అయి ఉన్నాయి పెయింటింగ్స్ అన్నీ కూడా. 1, 2 సార్లు ప్రదర్శన కూడా చేశాను వీటితోని. ఇక మళ్ళీ ఇవి తీయలేదు. ఆనాడు తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి ఫోటో కూడా ఇక్కడ చాలా ఏళ్ళు శ్రమ.
35 సంవత్సరాలు శ్రమ పడితే గానీ, ఇలాంటి ఫోటోలు దక్కలేదు. కానీ ఇవన్నీ కూడా తుప్పుపట్టి వెళ్తున్నాయి. చాలా వరకు ఇప్పటికీ సా మీకు చూయించినవన్నీ కూడా ఒక పావలా మట్టుకే. ఇంకా ఉన్నాయి చాలా. కాకపోతే అవన్నీ కూడా తుప్పుపట్టి ఉన్నాయి. దురదృష్టకర విషయం ఏందంటే, ప్రభుత్వం మాలాంటి కళాకారులను గుర్తించకపోవడమే. సరే, ఈ వీడియోపై మీరు నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి.